వెల్కమ్ టు సనాతన్ ధర్మం ది అన్టోల్డ్ స్టోరీ ఎపిసోడ్ 3. ఈ ఎపిసోడ్ లో మనం అసలు వేద దేవతలు అంటే ఎవరు, వీరు దేవుళ్ళా లేక ప్రకృతి శక్తులా అనేది తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఈ ఎపిసోడ్ లో చెప్పబడిన అంశాలు వేద గ్రంథాలు, చరిత్రకారుల అభిప్రాయాలు మరియు తాత్విక విశ్లేషణల ఆధారంగా రూపొందించబడ్డాయి. ఇది తుది నిర్ణయంగా ప్రకటించినది కాదు, వేద దేవతల అర్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే. మునుపటి ఎపిసోడ్ లో మనం అసలు సనాతన ధర్మం అంటే ఏమిటి, సనాతన ధర్మం ఎక్కడి నుంచి మొదలైంది, వేదాలు ఎవరు రచించారో అనే విషయాల్ని చూసాం. ఇంకా ఎపిసోడ్ 1, 2 చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి, వెళ్ళి చూసేయండి. అలాగే మర్చిపోకుండా మన ఛానల్ ని ఫాలో అవ్వండి. మనం చిన్నప్పటి నుంచి ఒక మాట వింటూ వచ్చాం, ఇంద్రదేవుడు, అగ్నిదేవుడు, వాయుదేవుడు. కానీ నిజంగా వీళ్ళు దేవుళ్ళేనా లేదా ప్రకృతి శక్తులకు పెట్టిన పేర్లా? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే వేదాలు అర్థమైపోతాయి. వేదాల్లో చెప్పబడిన దేవతలు, ఇప్పుడు మనం చూస్తున్న దేవుడి భావన పూర్తిగా ఒకేలాగా ఉండవు. వేదకాలంలో దేవుడు అంటే ఒక రూపం కాదు, ఒక శక్తి. ఆ శక్తి ప్రకృతిలో పనిచేస్తుంది, మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అసలు ఇంద్రుడు అంటే ఏమిటి? ఇంద్రుడు వర్షానికి, మేఘాలకు, ఆకాశంలో జరిగే శక్తులకు ప్రతీక. వ్యవసాయం, జీవనం వర్షంపై ఆధారపడి ఉన్న కాలంలో ఇంద్రుడి జీవనానికి కేంద్ర బిందువుగా భావించబడ్డాడు. అందుకే ఋగ్వేదంలో ఇంద్రుడికి ఎక్కువ స్థానం ఉంది. అగ్ని అంటే మంట మాత్రమే కాదు, అగ్ని అంటే యజ్ఞంలో అర్పణలు మోసుకెళ్లే శక్తి. మనిషి మరియు ప్రకృతి మధ్య సంపర్కానికి ప్రతీక. ఆహారం అగ్నితోనే సిద్ధమవుతుంది, జ్ఞానం కూడా అగ్నిగా వర్ణించబడింది. అందుకే అగ్నిదేవుడు వేదాల్లో అత్యంత పవిత్రుడు. వాయువు అంటే ప్రాణవాయువు, మన శ్వాస. సూర్యుడు అంటే శక్తి, కాలం, జీవన ప్రవాహం. సోముడు అంటే ఆనందం, చైతన్యం, మానసిక స్థితి. వీళ్ళందరూ ప్రకృతిలోని శక్తులే, కానీ వేదాల్లో వారిని గౌరవంతో దేవతలు అన్నారు. ఇక్కడే మనకు ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. వేదాల ప్రకారం దేవుడు అంటే భయపడాల్సిన అధిపతి కాదు, దేవుడు అంటే జీవనాన్ని నడిపించే శక్తి. ఆ శక్తిని అర్థం చేసుకోవడమే సనాతన ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం. అందుకే వేదాలన్నీ ఒకే సత్యాన్ని వేరువేరు పేర్లతో పిలిచాయి. ఒక శక్తి, 1000 పేర్లు. ఇది విగ్రహారాధనకు ముందున్న అత్యంత లోతైన ఆలోచన. వేద దేవతలను కేవలం కథలుగా చూడకండి, వారు ప్రకృతి, జీవితం, మనసు ఇవన్నీ అర్థం చేసుకునే మార్గాలు. సనాతన ధర్మం భక్తి కంటే ముందు అవగాహనను నేర్పించింది. కథ ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ఈ వేద దేవతల భావన తర్వాత ఎలా మారింది? బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు వీరు సృష్టికి కేంద్రంగా ఎలా మారారు? వీటన్నిటి గురించి తర్వాతి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం. తదుపరి ఎపిసోడ్ మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.